నమస్తే ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి రెసిపీని చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. టమాటా పప్పు చేసి తీసుకొచ్చానండి. టమాటా పప్పు ఎంతమందికి ఇష్టమో నా వీడియోకి లైక్ కొట్టండి. వీడియోలన్నీ వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి రెసిపీలను తీసుకొస్తూ ఉంటాను. ఈరోజైతే పెసరపప్పు టమాటాని చేసి తీసుకొచ్చానండి. ఒక గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసేసుకొని పెసరపప్పును మంచిగా కడిగి తీసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ అయినా వాటర్ని పోసి చేతితో పిసుకుతూ మంచిగా పెసరపప్పును కడగాలి. పెసరపప్పులో పౌడర్ కలుస్తుంది కదా, పౌడరు పురుగు రాకుండా పౌడర్ కలుపుతూ ఉంటారు. పెసరపప్పును మంచిగా కడగాలి. ఛానల్లో పప్పు రెసిపీలు చాలా రకాలుగా ఉన్నాయండి. సాంబారు, మసాలా పప్పు, ఉల్లిగడ్డ పప్పు, పాలకూర పప్పు, మెంతికూర పప్పు, చింతపండు పప్పు, పప్పు మసాలా పప్పు, ఎగ్ పప్పు, చాలా రకాలుగా ఉన్నాయండి. టమాటా పప్పు, చాలా రకాల రెసిపీలు ఉన్నాయి నా ఛానల్లో. చూడండి, ఒక గ్లాస్ పెసరపప్పును మంచిగా కడిగి గిన్నెలో తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులన్నర వరకైనా వాటర్ని వేసుకోవచ్చు. నేను 2 గ్లాసులను వేసి ఉడికిస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని మనం కడిగి పెట్టుకున్న పప్పుని స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేసేసుకోవాలి, కొంచెము ఆయిల్ని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని పప్పుని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు గ్లాస్తో కొలిసి చూపించాను కదా, 1/2 కేజీ వరకు పప్పు అవుతుందండి. గ్లాస్తో కొలిసి మీకు చూపించాను, కానీ 1/2 కేజీ పెసరపప్పును తీసుకున్నాను. 1/2 కేజీ వరకు టమాటాలను తీసుకున్నాను. టమాటాలు రెడ్వి తీసుకోవాలండి. మంచిగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. టమాటా ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 7-8 అయినా ఎల్లిపాయలను పొట్టు తీసి పెట్టేసుకోవాలి. 2 ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకును 2 రెమ్మల వరకు తీసుకోవాలి. ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అప్పటికప్పుడు దంచి పెట్టేసుకోవాలి. పప్పు మంచిగా ఉడికిపోయింది. గరిటెతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉడికిన పప్పును మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్రని వేసేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటా పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్లో చాలా వరకు పప్పు రెసిపీలు ఉన్నాయండి. మిక్స్ అవ్వకుండా చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చేటప్పుడు పసుపుని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకు మూత పెట్టేసుకొని టమాటా ముక్కల్ని మంచిగా ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటా మెత్తగా ఉడికిన తర్వాతే మనము పప్పును వేసేసుకోవాలి. అప్పుడే పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా కర్రీని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించిన పప్పుని వేసేసుకోవాలి. పప్పు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే తినేయచ్చండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కూడా నేను చేశాను. ఇప్పుడైతే కాస్త వాటర్ని వేస్తున్నానండి. ఇలా కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పూరీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది. 1/2 గ్లాస్ వరకు వాటర్ని ఉడికించినాము కదా పప్పు, అదే గిన్నెలో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని పప్పులో వేసేయాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కొంచెము ఉడికిస్తే చాలండి, మరీ ఎక్కువగా ఉడికించనవసరం లేదు. కొంచెం ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి రోటీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా
చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే పైన కొత్తిమీరని వేసేస్తున్నాను. నేనైతే ప్లేట్‌లో వేడి వేడి అన్నం పెట్టుకున్నానండి. టమాటా పప్పుని వేసుకొని తింటున్నానండి. నాకైతే ఫుల్లు జలుబయింది, ఫీవరొచ్చింది. నోటికి ఏం రుచి అనిపించట్లేదు. నేనైతే టమాటా పప్పును వేసుకొని తింటున్నానండి. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటున్నాను. ఫీవర్ ఉంది కదా! నెయ్యిని వేసుకోవట్లేదు. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. డాక్టర్లు ఆయిల్ అయినా, నెయ్యి అయినా తినొద్దంటారు ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా. నేనైతే వేసుకోవట్లేదండి. వైట్ రైస్‌లోనే పప్పును వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎంత కమ్మగా ఉన్నదో చూడండి. ఆహా! అనిపిస్తుంది నాకైతే అంత టేస్ట్‌గా ఉందండి. మిస్ అవ్వకుండా ఇలా పెసరపప్పు, టమాటాని చేసుకొని తినండి. ఎంత కమ్మగా ఉంది. ఆహా! మస్తు